రైతులు ధర్నా చేసి రైతులకు ప్రతిపక్షంలో మేముండి ప్రతిపక్షంగా మేము రైతులకు మద్దతు ఇస్తే ఫోన్లు చేసిండ్రు, ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, రైతులను రెచ్చగొట్టిండ్రు, రైతులను ఇచ్చేసిండ్రు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేసిండ్రు. దీన్ని బేషరతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని బేషరతుగా విడుదల చేయాలి. అదేవిధంగా రైతులను కూడా బేషరతుగా విడుదల చేయాలి. 6 నెలల నుంచి ఫార్మా కంపెనీ మాకు వద్దు అని చెప్పి లగచర్ల, పులిచర్ల తండ దాదాపు 6 గ్రామాల్లో నుండి 6 నెలల నుండి అక్కడ ధర్నాలు చేస్తున్నారు, సామూహికంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కోడంగల్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారికి ఈ 6 నెలల నుండి ఏం కనిపిస్తలేదా? 6 నెలల నుండి వాళ్ళ బాధలు వినిపిస్తలేవా ముఖ్యమంత్రి గారికి? 6 నెలల నుండి ఈ రైతులు పడ్డ కోస వాళ్ళకి అర్థమైతలేదా? 6 నెలల నుండి వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళందరూ రైతులంతా ఏం చేశారు? మాకు సీఎంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు గెలిస్తే సీఎం అయితే మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్మా కంపెనీ తెచ్చి అల్లకొల్లం చేసి కోడంగల్ కాన్స్టిట్యున్సీ లోపల ఈరోజు ఒక ఉధృతంగా వాతావరణంగా సృష్టిస్తున్నారు. అదేవిధంగా మొన్న ఒక కాడా వెంకరెడ్డి కానీ కలెక్టర్ కానీ భూసేకరణకు వచ్చి రైతులు తిరగబడ్డారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. రైతులు బాధ పట్టలేక ఇక మా భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, ఇక మేము ఏమవుతాము, నష్టపోతామని చెప్పి వాళ్ళు చేసింది తప్పు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఈరోజు వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేసి ఈ ఫార్మా కంపెనీ వెంటనే రద్దు చేయాలి నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రైతులని విడుదల అని చెప్పి ఈ కోస్గి మండలం నుండి మేము హెచ్చరిస్తున్నాం.